నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నేత తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల తెలంగాణలో ఉన్నటువంటి పెద్ది అభిమానులంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే రాజకీయ నాయకులు చాలామంది ప్రముఖులంతా కూడా తన కుటుంబానికి అండగా ఉంటామంటూ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇక పెద్ది అంతిమయాత్ర మొదలైంది. అంతిమయాత్రలో వందలాది మంది వేలాది మంది ఇక ఆయన యాత్రలో పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరూ కన్నీరు పెడుతున్నటువంటి దృశ్యాల్ని ప్రస్తుతం మనం తొలివేలుగు స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇక కిలోమీటర్ల కొద్దీ సాగుతున్న అంతిమయాత్రలో ప్రతి ఒక్కరూ చేతులెత్తి దండం పెడుతూ పెద్ది చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుంటూ నిలబడ్డ చోటే కన్నీళ్లు పెడుతున్న దృశ్యాలు అందరి హృదయాల్ని కలిసివేస్తున్నాయి. బస్సుల్లో, కారుల్లో, వాహనాల్లో వెళుతున్న ప్రతి ఒక్కరూ మా దేవుడు పెద్ది మాతో లేడు, మా దేవుడు పెద్ది ప్రాణాలు వదిలేశాడా అంటూ ఇక ఒక్కొక్కరు తమ ఆవేదనను కన్నీళ్ళ రూపంలో చూపిస్తున్నటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో అందరి హృదయాల్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేస్తుంది. సో అసలు పెద్ది హిస్టారికల్గా ఒకసారి పెద్ది గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో పెద్ది గత తెలంగాణ ఉద్యమంలో చేసినటువంటి పోరాటం, చేసినటువంటి త్యాగం గురించి ఒక్కసారి డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్కు అత్యంత సన్నిహితులు ఒకరు, తెలంగాణ ఉద్యమ ప్రారంభ దశ నుంచే కేసీఆర్ వెంట నడిచిన నాయకుల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ఒకరిగా చెప్పుకోవచ్చు. 2000 సంవత్సరం నుంచి కేసీఆర్కు అత్యంత నమ్మకస్తుడిగా గుర్తింపు పొందాడు పెద్ది సుదర్శన్ రెడ్డి. వరంగల్లో పార్టీని నిర్మించిన నాయకుడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేస్తున్న నాయకుల్లో ఈయన ఒకరిగా చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక పార్టీ కార్యక్రమాలు, ఆందోళనలో చురుకుగా పాల్గొన్న వ్యక్తి. ఒక దశలో ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. వరంగల్ జిల్లాలో చేసిన రాజకీయ కృషి గురించి ఒక్కసారి తెలుసుకుందాం. తెలంగాణ ఉద్యమాన్ని గ్రామాల వరకు తీసుకెళ్లాడు. పార్టీకి బలమైన సంస్థాగత నిర్మాణం కల్పించాడు. నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బలమైన ఓటు బ్యాంకు నిర్మించాడు. ఇక ఉద్యమ సమయంలో అనేక ధర్నాలు, ర్యాలీలు, సభలు, ఇక ముట్టడిలు, పార్టీని ముందుండి నడిపించినటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డిని తన ఇంటి మనిషిలా చూశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన తర్వాత కేసీఆర్ స్వయంగా యశోద ఆసుపత్రికి వెళ్ళి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలు అడిగారు. కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఇది సాధారణ మర్యాద పర్యటన కాదని, ఇద్దరి మధ్య ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుబంధానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పోరాటాల కీలా వరంగల్ జిల్లా నర్సంపేట గడ్డపై బీఆర్ఎస్ అంటే గులాబీ జెండాను మొక్కవోని ధైర్యంతో ఎగరేసిన ధీరుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అంటూ కేసీఆర్ తన సంతాప సందేశంలో చెప్పడం ఇక విశేషంగా మారింది. పెద్ది సుదర్శన్ రెడ్డి ఉద్యమ నాయకుడు. ఆయన నర్సంపేటలో బలమైన వ్యక్తిగత క్యాడర్ను ఏర్పాటు చేసుకున్న వ్యక్తి. 2 దశాబ్దాలుగా గ్రామ స్థాయిలో కార్యకర్తలతో ప్రత్యక్ష సంబంధాలు, ఇక అధికారంలో ఉన్నప్పుడు కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉండేవారనే పేరున్నది. గ్రామంలో పండుగలకు వెళ్తాడు, చావులకు వెళ్తాడు, అడిగిన సాయం లేదనకుండా చేస్తాడు. ఇక నియోజకవర్గంలో ఒక సాదాసీదా జీవన శైలితో కనిపిస్తాడు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఇలాంటి సింపుల్ లైఫ్తో జనానికి అందుబాటులో ఉన్న మాస్ లీడర్ పెద్ది సుదర్శన్ రెడ్డిగా చెప్పుకోవచ్చు. వ్యక్తిగతంగా పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టలేదు, కానీ ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇటీవలే ఒక సెకండ్ హ్యాండ్లో సొంత ఇల్లు కొన్నాడని చెప్పుకుంటున్నారు. తెలంగాణ వచ్చేదాకా పెళ్లి చేసుకునని మాట నిలబెట్టుకున్నాడు. కులాంతర వివాహం చేసుకున్నాడు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాతనే ప్రేమ వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆయన పెళ్ళై కూడా ఆల్మోస్ట్ 9 years 10 years అవుతున్నట్టుగా తెలుస్తోంది. సో అటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డికి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది. ఇక నర్సంపేటలో పెద్దికి బలమైన వ్యక్తిగత క్యాడర్ సైతం ఉంది. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి పెద్ది సుదర్శన్ రెడ్డి వచ్చారు. ఉద్యమంలో లాఠీ దెబ్బలతో ఒక కన్నును కోల్పోయిన పెద్ది అందుకే మరణ వార్త తెలిసిన వెంటనే వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. పెద్ది గురించి పార్టీ నాయకులు, ప్రత్యర్థులు కూడా తరచూ చెప్పే అంశాలు ఇవే. అందుకే పెద్దికి ఇక క్లీన్ ఇమేజ్ వచ్చింది. పెద్ది 2014లో నర్సంపేట నుంచి పోటీ చేసినా ఓడిపోయారు. 2018లో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మళ్ళీ 2023లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయారు. ఇంటర్ వరకు చదివిన పెద్ది ఇక బేసికల్గా ఒక రైతు. అందుకే ప్రధాన వృత్తిగా వ్యవసాయాన్ని ఎంచుకున్నారు. రైతుల సమస్యలను ఎక్కువగా హైలైట్ చేశారు. ఎన్నికల అఫిడవిట్లో తన వృత్తిని ఎమ్మెల్యే అండ్ అగ్రికల్చర్గా నమోదు చేయడం మనందరికీ తెలిసిందే. ఇక ఆయన భార్య నల్లబెల్లి జెడ్పీటీసీగా పనిచేశారు.
రాబోయే వరంగల్ రాజకీయాల్లోనూ ఈమె కీలకంగా ఉంటారనే ఒక చర్చ సైతం జరుగుతోంది. ఇక చివరిగా మనం ఒక మాట చెప్పుకోవచ్చు, 2 దశాబ్దాల రాజకీయ జీవితం, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఒకే తీరు, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్కు నమ్మకమైన సైనికుడిగా నిలిచిన పెద్ది సుదర్శన్ రెడ్డి. అందుకే ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే వరంగల్ జిల్లా మొత్తం కూడా ఒక్కసారిగా కదిలినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, ఒకసారి తొలి వెలుగు స్క్రీన్ మీద మనం విజువల్స్ చూస్తున్నాం. పెద్ది అంతిమ యాత్రలో లక్షలాది మంది మరి తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో తెలంగాణ వ్యాప్తంగా ఆయన అంటే ఇష్టపడేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా చివరి ఈ అంతిమ యాత్రలో ఒక్కసారైనా పెద్దిని చూడాల్సిందే, ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాల్సిందనేటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరుగా మరి వరంగల్ బాట పడుతున్నారు. వరంగల్లో ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి అంత వాళ్ళు కూడా కదిలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అక్కడ వరంగల్ జిల్లా అని కాదు, తెలంగాణ అని కాదు, పెద్ది సుదర్శన్తో ఉన్నటువంటి అనుబంధము, పెద్ది సుదర్శన్తో కలిసి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, పెద్ది సుదర్శన్తో కలిసి రాజకీయంగా విమర్శలు చేసిన వాళ్ళు సైతం ఇవాళ పెద్ది మీద ఉన్న అభిమానాన్ని తమ అంతిమయాత్రలో చూపిస్తున్నారు. ఒక్కసారి మీరు విజువల్స్లో చూడండి, రోడ్డు మీద వెళ్తున్నటువంటి బస్సు కానీ, కారు కానీ, వెహికల్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ బస్సులోంచి కిటికీలోంచి తొంగి చూస్తున్నారు. ఆయన అంతిమ యాత్రలో ఒక్కసారైనా ఆయన ముఖాన్ని చూడాలంటూ ఆయన ముఖాన్ని చూసి దండం పెట్టుకుంటూ కన్నీళ్లు కారుస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. నిలబడ్డ వాళ్ళు అలాగే రోడ్డు మీద నిలబడి ఒక్కసారిగా చేతులు జోడించి దండం పెడుతూ ఆయన గతంలో చేసినటువంటి మేలును, ఆయన గతంలో చేసిన సహాయాన్ని గుర్తు చేసుకొని కన్నీళ్లు పెడుతున్నటువంటి దృశ్యాన్ని ప్రస్తుతం మనం తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తున్నాం. ఎందుకంటే కేవలం పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయన జీవితాంతం ఆయన గుర్తుండిపోయేటువంటి సేవలు చేశాడు. మంచైనా చెడైనా, పుట్టినరోజైనా, ఏదైనా ఎవరైనా చనిపోయినా, ఏదైనా యాక్సిడెంట్ అయినా, లేకపోతే ఏదైనా హాస్పిటల్లో మరి ఇబ్బందుల్లో ఉన్నా కూడా పెద్ది గడప దొక్కితే ఆయనకు తోచిన సహాయం చేసేవారు. పెద్దికి ఒక్కసారి ఇన్విటేషన్ ఇస్తే ఖచ్చితంగా అది ఉన్నోడి ఇల్లా లేనోడి ఇల్లా, మంచోడా చెడనే ఆలోచన లేదు. ఒక్కసారి అన్న అని ఆయన నమ్మి గనక ఆయనను కార్యక్రమాలకు పిలిస్తే ఖచ్చితంగా ఆ ఇంటికి వెళ్ళేవాళ్ళు, ఆ ఊరికి వెళ్ళేవాడు, వాళ్ళతో కలిసి భోజనం చేసేవాడు. వాళ్ళ జీవితాన్ని మరి ఎట్లుందని దగ్గరుండి తెలుసుకున్నటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. ఎందుకు మరి పెద్ది సుదర్శన్ రెడ్డి మరి ఇంతలా జనాలతో కనెక్ట్ అయినంటే ఆయన ఒక సామాన్య రైతు. అంటే రైతులందరికీ తెలుసు, పొద్దున్న లేస్తే రైతుకు ఎన్ని కష్టాలు ఉంటాయో, మొక్క నాటి నుంచి ఆ పంట చేతికి వచ్చేంత వరకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయో కూడా ఒక రైతుకు తెలుసు. అటువంటి రైతు అయినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి తన ఎన్నికల అఫిడవిట్లో కూడా ఎమ్మెల్యే అండ్ అగ్రికల్చర్ అని చెప్పేసి, ఒక ఫార్మర్ అని చెప్పేసి ఆయన మెన్షన్ చేసినటువంటి సందర్భం. రైట్, ఒకసారి మీకు ఒక వీడియో చూపిస్తాను. ఏ ఒక్క నాయకుడు కూడా తన మనసులోని బాధను ఇంత ధైర్యంగా చెప్పుకోలేడు. ఎందుకు ఆయన ఆ మాటను చెప్పుకున్నాడో ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది, ఒకసారి వినండి. నా మనసులో మాట ఇవాళ బయట పెడుతున్నా. నాకు ఒకటే కన్నా అవపడుతుంది, ఉద్యమాల కాలంలో ఆనాడు పోలీసుల దెబ్బలకి వాటకెళ్ళి కొడితే నా రైతు కన్ను, నా కుడి కన్ను దెబ్బతిన్నది. నా కుడి కన్ను అసలుకి అవపడదు. నన్ను ఎవ్వరు కూడా అపార్థం చేసుకుని చాలాసార్లు నన్ను మానసికంగా ఒత్తిడి కూడా నేను లోనేను. నేను అయినా కూడా లక్ష్యం ఆనాడు తెలంగాణ కోసం చివరిదాకా కేసీఆర్తో ఉందామనుకున్నాను. మీరు ఒకసారి చూడండి, పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్తున్నాడు, నన్నందరూ క్షమించండి అని వందలాది మంది, వేలాది మంది మరి అక్కడ జన సమీకరణ ఒక సభ జరుగుతూ ఉంటే ఆ సభ నుంచి నా మనసులో మాటను బయట పెడుతున్నా, ఇన్ని రోజులు నన్ను తప్పుగా అపార్థం చేసుకున్నారు, నేను మానసికంగా మెంటల్గా బాగా కుంగిపోయినా మరి నా మనసులో మాట ఏంటంటే తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసులు కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి దాడుల్లో మరి వాటర్ కెనాల్తో నాకు నా కళ్ళల్లోకి ఒక్కసారిగా వాటర్ వెళ్ళడము, ఆ ఉద్యమం సమయంలో నా కన్నును నేను కోల్పోయినా నాకు ఒక్కటే కన్ను కనిపిస్తుంది. నేను అందుకే అందరికీ నమస్తే పెట్టినా ప్రాపర్గా నమస్తే పెట్టకపోవడం, ప్రాపర్గా నేను రెస్పాండ్ కాకపోవడం మరి ఎందుకయ్యా అంటే, సో నా యొక్క ఒక కన్ను కనిపించదు, నా యొక్క కాలు కూడా గాయం జరిగింది, నా ఆరోగ్యం బాగాలేదు. సో నేను ఆ రోజే డిసైడ్ అయినా కేసీఆర్ తోటి చివరి క్షణం వరకు నడవాల్సిందని చెప్పేసి నేను డిసైడ్ అయినట్టు కూడా ఆయన మాటల్లో క్లియర్గా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నాకు ఆస్తిపాస్తులు లేవని చెప్తున్నాడు. సో మనం
చెప్పినటువంటి స్టోరీలో కూడా మనం తెలుసుకున్నటువంటి సమాచారం ప్రకారం పెద్ది సుదర్శన్ రెడ్డికి పెద్దగా ఆస్తులు లేవు. కోట్ల రూపాయల ఖరీదైనటువంటి విల్లాలో, కార్లో, లేకపోతే పెద్ద పెద్ద బంగ్లాలో మరి కోట్ల విలువ చేసే ల్యాండ్లు లేవు. ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచినా కూడా జనాల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి. ఆయన చేసిన సేవలు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా, అది అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా, రైతులకు ఏదైనా అన్యాయం జరిగితే, రైతులకు ఏదైనా మేలు జరగాలంటే ప్రభుత్వాలకు సజెషన్ ఇచ్చినటువంటి వ్యక్తి, ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. బట్ ఇవాళ ఆయన మన మధ్యలో లేకపోవచ్చు, కానీ ఆయన చేసిన మంచి పనులు, ఆయన తొక్కిన గడప, ఆయన చేతి నుంచి సహాయం పొందిన వ్యక్తి, ప్రతి ఒక్కరూ ఆయనను ప్రతి క్షణం తలుచుకుంటూ ఉంటారు. మనం చూస్తున్న విజువల్స్లో కూడా రోడ్డు మీద వెళ్తున్నటువంటి చాలామంది ఆగి చెప్పులు విడిసి ఆయన పార్థివ దేవానికి, ఆయన అంతిమ యాత్రలో వెళ్తున్నటువంటి ఆ యాత్రలో ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ ఆయన చేసిన సహాయాన్ని ఒక్కసారిగా నెమరు వేసుకుంటున్నారు, ఆయనతో గడిపిన జ్ఞాపకాలని నెమరు వేసుకుంటున్నారు. సో కేసీఆర్ లాంటి మాజీ ముఖ్యమంత్రి, ఉద్యమంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఒక తెలంగాణ నిజమైన నిక్కార్స్ అయినటువంటి ఉద్యమకాడు పెద్ది సుదర్శన్ ఆసుపత్రిలో ఉంటే కేసీఆర్ స్వయంగా వచ్చాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ ఛానల్ ద్వారా వరంగల్ నుంచి ఆయన బ్రతకాలి, ఆయన ఆరోగ్యం మెరుగుపడాలి అని వరంగల్ నుంచి హైదరాబాద్కు గ్రీన్ ఛానల్ ఇచ్చి హాస్పిటల్కి వెంటనే తీసుకొచ్చి ఇక్కడ వైద్యం మొదలుపెట్టారు. ఎన్నో రకాలుగా ట్రై చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజల్లోకి రావాలి, బ్రతకాలి, ఇటువంటి వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో మరణించొద్దు, ఖచ్చితంగా జనంలో ఉండాలని యూకే కానీ అమెరికా లాంటి ఇతర విదేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద సీనియర్ డాక్టర్లతోటి సజెషన్స్ తీసుకున్నారు, వాళ్ళ ఒపీనియన్స్ తీసుకున్నారు. వాళ్ళ ద్వారా కూడా ఎట్లా ట్రీట్మెంట్ అందిస్తే పెద్ది మళ్ళీ మనలో కలిసి తిరుగుతాడనేటువంటి పూర్తి ఆలోచన చేశారు. సర్వశక్తులను కూడా ఉపయోగించారు. కానీ కాలం పెద్దిని మన నుంచి దూరం చేసింది. బట్ ఏదేమైనప్పటికీ పెద్ది కోసము ఒక్కసారి మీరు విజువల్స్లో చూడండి, ఒక్కసారి వాళ్ళంతా ఎక్కడికో కూలికి వెళ్తున్నటువంటి రైతుల్లా కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా పాపం పొద్దున్న లేస్తే వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేస్తున్నటువంటి సామాన్య జనాల్లా కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళకి పెద్దికి ఏం సంబంధం? ఎందుకు పెద్ది కోసం వాళ్ళు ఏడుస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. పెద్ది నుంచి వాళ్ళు ఎంతో కొంత సహాయం పొందే ఉంటారు, పెద్ది నుంచి వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ గ్రామాల అభివృద్ధి చూసే ఉంటారు. ఒక్కొక్కరు గుండెలు బాదుకుంటున్నారు. పెద్ది కుటుంబ సభ్యులు కాదు వాళ్ళంతా కూడా, కానీ పెద్దితో అనుబంధం కలిగినటువంటి వ్యక్తులు. ఆ యొక్క నర్సంపేటలో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలంతా కూడా మా కుటుంబంలో ఒక అన్ననో, మా కుటుంబంలో ఒక తమ్మునో, మా కుటుంబంలో ఒక తండ్రినో, మా కుటుంబంలో ఒక తాతనో మేము కోల్పోయినామని ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుని కోల్పోయినట్టుగానే ఇవాళ ఆ వరంగల్ జిల్లా అంతా కూడా కన్నీరు పెడుతున్నటువంటి దృశ్యం ప్రస్తుతం మనం తొలి వెలుగు స్క్రీన్ మీద కనిపిస్తున్నది. సో ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, అన్ని పార్టీలను పక్కన పెట్టిరు, జెండాలను పక్కన పెట్టిరు. పాత కక్షలను కానీ, పాత ఏదైతే కోపాలు కానీ, తాపాలు కానీ, గతంలో చేసుకున్న విమర్శలన్నీ కూడా పక్కన పెట్టేసి ఇవాళ పెద్ది మీద ఉన్నటువంటి అభిమానాన్ని, పెద్ది మీద మనసులో ఉన్నటువంటి ఆవేదన, బాధను ఆ అంతిమ యాత్రలో ఒక్కొక్కరు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేస్తున్నారు. మంత్రి సీతక్క కావచ్చు, అడ్లూరి కావచ్చు, వివేక్ వెంకటస్వామి కావచ్చు, ఇక జూపల్లి కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులంతా కూడా, ఉద్యమకారులంతా కూడా తమ సోషల్ మీడియా వేదికగా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. పెద్ది గతంలో తమతో కలిసి చేసినటువంటి ఉద్యమ జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటున్నారు. సో కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేసీఆర్ను కొన్ని తాండాలకు తీసుకెళ్లి తాండాలో ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యపరచడంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర వహించునని చెప్పేసి, వరంగల్ లాంటి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఉనికిని, బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తును నిలబెట్టిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా పెద్ది ఇంత త్వరగా వెళ్ళిపోవాల్సిన వ్యక్తి కాదు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంకా మనతోనే కలిసి బ్రతకాల్సిన వ్యక్తి. నిజంగా భగవంతుడు చాలా తొందరగా పెద్ది సుదర్శన్ రెడ్డిని తీసుకెళ్తున్నాడు, చాలా అన్యాయం చేస్తున్నాడు మాకు అనేటువంటి ఆవేదన ప్రతి వ్యక్తిలో, ప్రతి మనిషిలో కనిపిస్తుంది. పెద్ది హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా అంతే. చాలామంది నర్సంపేట నుంచి, వరంగల్ నుంచి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ దగ్గరకు వచ్చి మా పెద్ది కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పెద్ది సహాయం మేము పొందిన వాళ్ళము, ఆయన బ్రతకాలే, మళ్ళీ మనతో నడవాలి, మా కాన్స్టిట్యున్సీలో ఆయన సేవల్ని మేము ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి వ్యక్తులం కాబట్టి ఆయన మాలో కలవాలని చెప్పేసి చాలామంది హాస్పిటల్ దగ్గర వచ్చి
రాత్రనక పగలనక అక్కడ వెయిట్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. సో ఇట్లా చాలామంది కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటికైతే అంతిమయాత్ర ఇంకా కొనసాగుతున్నది. తన స్వగ్రామంలోనే మరి అంతిమయాత్ర పూర్తిగా అక్కడనే కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నది. తన సతీమణి, తన కుటుంబ సభ్యులు కూడా ఒక్కసారిగా వస్తున్నటువంటి ఆ వందలాది లక్షలాది మంది జనాలను చూస్తూ ఉంటే వాళ్ళ కన్నీళ్ళు ఇంకా రెట్టింపు అవుతున్నాయి. ఇంతమంది అభిమానులని వదిలేసి మా పెద్ది వెళ్ళిపోతున్నా అని చెప్పేసి తన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ ఇక పెద్ది కుటుంబానికి తొలి వెలుగు తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.